బావా, అర్చన చేయడానికి నేను గుడికి వెళ్ళానా? ఆ తర్వాత ఏం జరిగిందంటే అక్కడ పూజారి గారిని నేను అనుకున్నది జరుగుతుందా అని అడిగాను. దానికి ఆయన ఏమన్నారంటే, తెల్ల పువ్వు వస్తే నువ్వు అనుకున్నది జరుగుతోంది, ఎర్ర పువ్వు వస్తే నువ్వు అనుకున్నది జరగదు అని చెప్పేశారు బావా. ఆ తర్వాత నేను 500 ఇచ్చానా, ఆయన తెల్ల పువ్వు మాత్రమే చూపించి నువ్వు అనుకున్నదే జరుగుతోంది అని చెప్పేశాడు బావా. రోజ్ 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 రోజా పువ్వు. ఆ తర్వాత ఇవాళ తెల్లారుజామునే ఒక కళ వచ్చింది బావా. ఆ కళలో నీకు నాకు పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాక 10 మంది పిల్లలు. ఆ 10 మంది పిల్లలు నాలాగానే అందంగా ఉన్నారు. మీలాగానే వాళ్ళ జుట్టు ఉంది. బావా, నువ్వు నా కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నావు అని నాకు తెలుసు. నువ్వు మాత్రమే ఎదురు చూస్తున్నావు, నేను కూడా. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం అయింది. మీ బ్యాగ్ తీసి కార్ లో పెట్టమంటారా? టైం అయింది కదా. ఏమండి, నేను బయలుదేరతా. బావా, నువ్వేగా నేను డ్రాప్ చేయాలి, మనం కలిసే వెళదాం. రామ్, నేను పిలుస్తుంటే అంతగా ఆలోచిస్తున్నారే. నాతో డిన్నర్ కి రావడంలో ఏంటి మీకు ప్రాబ్లం? రామ్, నా దగ్గర ఐడియా ఉంది, చెప్పనా? మనిద్దరం మీ బైక్ లోనే వెళ్దామా? ఎందుకు? నీ కారేమైంది? నాకు బైక్ లో వెళ్లాలనుంది, తీసుకెళ్ళవా? బావా, లోపలికి రా బావా. ఓకే, వెళదామే. ఆగండి ఆగండి, అర్థం చేసుకోవు. ఏంటి బైక్ లో? కావాలంటే నేను డ్రాప్ చేయనా? బావా, నువ్వు నన్నే కదా డ్రాప్ చేయాలి. సార్, మీరు చాలా బిజీగా ఉన్నారు, పర్వాలేదు, మేము బైక్ లోనే వెళ్తాం. బాయ్ మ్యామ్. బాయ్ బాయ్. బాయ్ మ్యామ్. బాయ్ బాయ్. నయనతారా, నేనున్నాగా. డ్రైవర్ సార్, ఈ ఇల్లు ఎవరిది? మీ ఇల్లే కదా సార్ ఇది? సార్, ఓకే సార్. ఇది నా ఇల్లా? ఇంకా ఏమేం మారిపోయాయో. హాయ్ రానయ్య. ఏంటి ఇవాళ తొందరగా వచ్చినట్టున్నావు? రా కాము. ఏంటి అంతలోనే ఆఫీస్ అయిపోయిందా? త్వరగా వచ్చేసినట్టున్నావు. ఏంట్రా పొద్దున్నే ఫోన్ చేసి మెంట్లోళ్ళ వాగావు? ఏమైంది నీకు? అమ్మా, ఎప్పుడొచ్చా? నానా, వీడు పొద్దున్నుంచి అదో మాదిరిగా ఉన్నాడు, ఏమిటో కనుక్కోండి. వై మ్యామ్, వాట్సాప్? ఏమీ లేదు. ఒక్క నిమిషం ఉండు, నేను మందు కొడుతున్నాను. ఇవాళ నార్మల్. ఎక్కడికి వెళ్తున్నావు? దట్స్ యువర్ రూమ్. ఆర్ యు ఓకే? yes, I'm fine.